హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 12వ పీఆర్సీ కొత్త పే స్కేల్స్ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు శుభవార్త. 12వ పీఆర్సీపై కదిలిన డొంక. ముఖ్యమంత్రి భేటీతో పెరిగిన ఆశలు. కొత్త వేతన సవరణ, జీతాలు, పెన్షన్లు ఎంత పెరుగుతాయని తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కొత్త ప్రభుత్వం తీపి కబురు అందించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటుపై కదలిక మొదలైంది. త్వరలో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి భేటీ కానుండడంతో వారి దశాబ్దాల నాటి డిమాండ్లు నెరవేరుతాయనైతే ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సంఘాలపై సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓల సంఘం నేతలతో జరిగినటువంటి సమావేశం ఈ ప్రక్రియకు తొలిమెట్టుగా నిలిచింది. ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న చర్య. హెచ్ఆర్ఏ పునరుద్ధరణ. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 16% ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ పునరుద్ధరిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 69 జారీ చేసింది. ఇది ఉద్యోగులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యమంత్రి దృష్టికి సంఘాలు తీసుకెళ్లినటువంటి ప్రధాన డిమాండ్లు ఇవే. 12వ పీఆర్సీ తక్షణ ఏర్పాటు. కొత్త వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించి ఉద్యోగుల జీతభత్యాలను సవరించాలి. మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ తుది నివేదిక వచ్చేలోపు తక్షణ ఆర్థిక ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. బకాయిల చెల్లింపు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయినటువంటి డీఏ, టీఆర్ బకాయిలను జూలై 2018 నుంచి వీటిని వెంటనే విడుదల చేయాలి. అలాగే 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి వాటిని వెంటనే చెల్లించాలి. ఈహెచ్ఎస్ పునరుద్ధరణ. ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తిగా నగదు రహిత వైద్య సేవలు అందించేలాగా ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టం చేయాలి. బహుళ సంఘాల రద్దు. ఉద్యోగ సంఘాలతో అనైక్యతకు కారణమవుతున్న బహుళ సంఘాల విధానాన్ని రద్దు చేయాలి. ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో సమావేశమై సమగ్రంగా చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు ఏపీఎన్‌జీఓ సంఘం నేతలు వెల్లడించారు. రెండవది 12వ పీఆర్సీ అంటే ఏమిటి? ఉద్యోగులు, పెన్షనర్లకు లాభమెలా? ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం పెరుగుతున్న ధరలను, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలను సవరించడానికి ఒక వేతన సవరణ సంఘాన్ని పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ సంఘం సిఫార్సుల ఆధారంగా కొత్త పే స్కేల్స్ అమలు చేస్తారు. పీఆర్సీ అమలుతో కలిగే ప్రధాన ఆర్థిక ప్రయోజనాలు ఇవే. నూతన మూల వేతనం న్యూ బేసిక్ పే లెక్కింపు. పీఆర్సీ అమలులో అత్యంత కీలకమైనది కొత్త బేసిక్ పే నిర్ధారణ. దీనిని ఈ క్రింది ఫార్ములాతో అయితే లెక్కిస్తారు. సో, కొత్త బేసిక్ పే ఫార్ములా వచ్చేసి పాత బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్మెంట్. డీఏ అంటే పీఆర్సీ కట్ ఆఫ్ తేదీ. ఉదాహరణకు జూలై 2023 నాటికి ఉద్యోగి పొందుతున్నటువంటి డీఏ మొత్తాన్ని బేసిక్ పేలో విలీనం చేస్తారు. జూలై 2023 నాటికి డీఏ 33.67% అయితే ఉంది. ఫిట్మెంట్ ఇది ఉద్యోగులకు ఇచ్చే అసలైన జీతాల పెంపు. దీనిని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయిస్తుంది. గతంలో 42% వరకు ఇవ్వగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సగటున 30% ఉండవచ్చు అని అంచనా. ఇతర అలవెన్స్‌ల పెరుగుదల. హెచ్ఆర్ఏ కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏపై మొత్తం గణనీయంగా పెరుగుతుంది. ఇది పెన్షనర్లకు వర్తించదు. ఇంక్రిమెంట్లు. వార్షిక ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18, 24 ఏళ్లకు ఇచ్చే ఇంక్రిమెంట్లు మొత్తం కూడా కొత్త బేసిక్ పే ఆధారంగా పెరుగుతుంది. ఇది పెన్షనర్లకు వర్తించదు. పెన్షనర్లకు లాభం.
పెన్షన్ సవరణ. ఉద్యోగుల మాదిరిగానే పెన్షనర్ల బేసిక్ పెన్షన్ కూడా పీఆర్సీ ప్రకారం సవరించబడుతుంది. అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపీ 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్ పెన్షన్ మొత్తం కూడా కొత్త బేసిక్ పెన్షన్ ఆధారంగా పెరుగుతుంది. ఇది ఉద్యోగులకు వర్తించదు. ఇక మూడోది 12వ పీఆర్సీతో జీతాలు ఎంత పెరగవచ్చు అంచనా. ఫిట్మెంట్‌ను సగటున 30%గా డీఏ విలీనాన్ని 33.67% జూలై 2023 నాటికి పరిగణించి కొత్త బేసిక్ పే ఎలా ఉండవచ్చు అనేది కొన్ని ఉదాహరణల ద్వారా అయితే చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి యొక్క పాత అంటే పీఆర్సీకి ముందు 51,000 బేసిక్ పే అనుకుంటే అతని బేసిక్ పే వచ్చేసి 51,000 డీఏ 33.67%తో చూసుకున్నట్లయితే 15,316. అలాగే ఫిట్మెంట్ 15% చూసుకున్నట్లయితే 30% అనుకున్నట్లయితే 15,300. కొత్త బేసిక్ పే అంచనా రూ. 81,616. అంటే సుమారు 60% పైగానే పెరుగుదల కనిపించవచ్చు. వివిధ బేసిక్ పే ప్రకారంగా అంచనా వేసిన కొత్త బేసిక్ పే పట్టిక టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు. గమనికండి. ఈ టేబుల్ కేవలం అంచనా మాత్రమే. ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్, టీఏ విలీనం శాతం బట్టి వాస్తవ సంఖ్యలు మారతాయి. టేబుల్‌లో మనకు లెఫ్ట్ సైడ్ బేసిక్ పే అన్నమాట. పాత బేసిక్ పే 11 పీఆర్సీ ప్రకారంగా. రైట్ సైడ్ కొత్త బేసిక్ పే ప్రకారంగా 12 పీఆర్సీలో పెరిగే పెరిగే బేసిక్ పే అంచనా అన్నమాట. ఓల్డ్ బేసిక్ పే 19,000 ఉన్న వారికి న్యూ బేసిక్ పే ద్వారా రూ. 31,356 అయ్యే అవకాశం ఉంది. 30,000 పాత బేసిక్ పే వారికి రూ. 49,510, 51,000 వారికి రూ. 81,616, 75,000 వారికి రూ. 1,20,024, రూ. 1,00,000 బేసిక్ పే వారికి రూ. 1,60,032, 54,300 వారికి రూ. 2,46,930, 1,70,600 వారికి రూ. 2,73,024. ఈ విధంగా పీఆర్సీపై ప్రభుత్వం సానుకూల వైఖరి ఉద్యోగ పెన్షన్‌లో కొత్త ఆశను అయితే నింపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో జరపబోయే సమావేశం అత్యంత కీలకం కానుంది. బకాయిల చెల్లింపు, పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన వంటి కీలక డిమాండ్లు నెరవేరితే అది లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా గొప్ప ఊరటనిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయమైన ఆకాంక్షలను సమన్వయం చేస్తూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సర్వత్రా అయితే ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. పీఆర్సీ కానీ, డీఏ కానీ, ఐఆర్ కానీ, అలాగే ప్రతి నెల జమ అయ్యే జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారంతో పాటు ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.